కానీ నేను మంచి అని కానీ కులం కులం కోణంలో చూస్తున్నారు. నిన్న ముద్రగడ పద్మనాభం గారు రాశారు, కాపుల్ని టార్గెట్ చేస్తోంది ఈ కూటమి సర్కారు లాంటి ఒక ఇంప్రెషన్ కలిగేలా మాట్లాడుతున్నారు ఆయన. మీరేమంటారు ముద్రగడ గారి కామెంట్ పైన? సరే, అదే ముద్రగడ గారి మీద దాడి జరిగినప్పుడు కూడా ఉమ్, ఇందాక ఎవరో పంపించినారు, చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు ఉమ్, పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఖండించారట. అవును అవును. సో ఇక్కడ అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు కూడా ఉమ్, మళ్ళీ ఎంతో మంది, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఏదో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ ని కూడా ఆపేసినారన్న విషయం నాకు తెలిసింది. ఎవరు మీటింగ్ పెడితే? ఎవరో కాపులు మీటింగ్ పెట్టుకోవాలని అడిగినారట, ఉమ్, పర్మిషన్ పెట్టుకుని ఉమ్, అదంతా చేస్తే ఉమ్, దాన్ని కూడా ఆపేసినారండి అని ఎవరో చెప్తే విన్నా. ఉహు, ఉహు, అంటే అతను కూటమి నాయకుడు అని నేను చెప్పను, అదంటే కాపు నాయకుడు అని చెప్పను, కానీ కాపు కులస్తుడు కాబట్టి ఉమ్, ప్రజారాజ్యం నుంచి ఉన్నారు. తర్వాత రాధా గారి తర్వాత, అంటే రంగా గారి తర్వాత నుంచి కూడా ట్రావెల్ చేసినారు. ఏదో అతనికి కూడా ఒక రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, రాజకీయంలో కాపు కులస్తుడు అయి ఉన్నాడు కాబట్టి ఉమ్, అతని ఓన్ స్టాండ్ కూడా అతనికి ఉంటుంది. అందరూ అంటారు మరి కొడాలి నాని ఏంటి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో సొంత బామ్మర్దిని పిలిచినట్టుగా, అదేంటి ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, యాలక్క నాయుడు అంటే, నేను ఒక రోజు నాకు తెలియక అనేసినాను, చూడండి అంత వయసు గల వ్యక్తిని ఖర్జూరపు నాయుడు అని మాట్లాడతారా అంటే, ఉమ్, లేదండి చంద్రబాబు గారు నాన్న పేరు ఖర్జూరపు నాయుడే అని. అవును. అవునా, నాకు ఉమ్, తెలీదు సార్ ఉమ్, అనుకున్నా. ఉమ్, అప్పుడు ఆయన ఖర్జూరం, లవంగం, యాలుక్కం ఇలా ఎంత ఎక్సెకాలుగా మాట్లాడుతూ వాడమ్మ మొగుడు అనేది ఆయన కామన్ డైలాగ్, మీకు తెలిసిందే. అవును. సో ఇలా అన్ని జరిగినప్పుడు ఆయన ఎప్పుడు ఇల్లు ముట్టడి చేయడం, తగలపెట్టడం చేయలే. పల్లభనేని వంశీ గారు ఇల్లు ముట్టడి చేయడం, తగలపెట్టడం లాంటివి చేయలే. ఎవరు మరి టీడీపీ? రాంబాబు గారు ఇల్లు ఎందుకు తగలపెట్టారంటే మేము ఏమైనా చేయగలము అని మీరు అనడానికి అని ఒక ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, బ్యాడ్ మెసేజ్, బ్యాడ్ ఇంటెన్షన్ వెళ్ళిపోతుంది. సో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళపైన విమర్శలు చేస్తే ఒకలాగా, కాపు సామాజిక వర్గం వాళ్ళు విమర్శలు చేస్తే ఇంకోలాగా మాట్లాడుతున్నారు అంటున్నారా? అని అని ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది సార్. ప్రత్యేకించి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని తిట్టలేదు. వాళ్ళు ఆయన కారు మీద దాడి చేస్తూ బూతులు తిడుతుంటే నన్ను ఎవడరా కొట్టేది, ఎవడొస్తాడో రమ్మని వాళ్ళు టంగ్ ఆఫ్ ద లకారంతో స్లిప్ అది. తర్వాత రిలీజ్ అయ్యి సారీ చెప్పారు ఆయన. సారీ చెప్పడం విచారం వ్యక్తం చెప్పేస్తారు. చేశారు. అంటే అనుకోకుండా జరిగిన ఘటన సార్. అనుకోని ప్రెస్ మీట్ పెట్టింది కాదు. ఉమ్, ఇందాక ఆ అమ్మాయి మాటలు విన్నాను సార్, ఎవరైతే పాపం రాంబాబు గారి కూతురు మాటలు, మౌనికాది. ఉమ్, అమ్మాయి చెప్తుంది అసలు ఆ, చంద్రబాబు గారు ఒక ఒక ప్రెస్ మీట్ కాదు, అదేంటి ఒక పబ్లిక్ మీటింగ్ లో ఉమ్, నీ పుట్టుకే తప్పుడు పుట్టక అన్నారుగా. అని ఒక జగన్ అన్నారు గారిని అన్నారు. అది మీ అన్నారు. అందరికీ తెలుసు, నేను అప్పుడు విన్నాను, నాకు అంతకుముందు ఆయన అన్నట్టు నాకు తెలియదు. ఉమ్, చాలా బాధ అనిపించింది. ఉమ్, సీఎంని తిడతారా ఉమ్, మీరు అంటే, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు అదే సీఎం కి చెప్పుని చూపించారు. అవును. మన కోపం వచ్చినప్పుడు మనం ఉమ్, సీఎం అంటామా, ఉమ్, పిఎం అంటామా మనకు తెలియదు. ఉమ్. మనలో నిజాయితీ ఉన్నప్పుడు, మనం తప్పు చేయనప్పుడు మనల్ని అనేవాడు ఎవరైతే మనకెందుకు. హ్యూమన్ రియాక్షన్ ఇమీడియట్గా ఉంటుందిగా. ఉమ్, అంటే ఇప్పుడు ఆయన నేను ప్యాకేజ్ తీసుకోలేదు అని ఆయన నిజాయితీలో ఆయన ఉన్నప్పుడు, అవతల సీఎం తిడుతున్నాడా, పిఎం తిడుతున్నాడా, ఆయనకు ఉండదు ఆ భావోద్వేగంలో. నిజాయితీ గలవాడు ధైర్యంగా మాట్లాడతాడు, ఎదుటి వారు ఎవరైనా సరే. అవును. అట్నే చెప్పు చూపించాడు. అంత మాత్రానికి మా పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయడమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద దాడి చేసి నిప్పు పెట్టడమో చేశారా? చేయలేదు కదా. ఉమ్, ఉమ్, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎవరికైనా ఉంటుంది. భావోద్రేకంలో ఒకటి అనొచ్చు, ఒకటి అనకపోవచ్చు. ఉమ్, కొంతమంది వెనక్కి తీసుకుంటారు, కొంతమంది వెనక్కి తీసుకోరు. ఉమ్, సో దాని తాలూకా సెక్షన్స్ అవన్నీ కట్టి వేసినారంటే అది, అంటే అది ఇల్లు ముట్టడి చేయడం, ఇంట్లో మహిళలు ఉన్నప్పుడు నిప్పు పెట్టడం. ఉమ్, నిప్పు పెట్టడం ఎలా ఉంటుందంటే, ఎవరు ఈ మౌనిక అంటే, ఉమ్. రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి పెళ్లికి స్వయాన పవన్ కళ్యాణ్ గారిని పిలిపించారు. అవును అవును. ఈ మౌనిక అనే అమ్మాయి ఎవరైతే, నా పెళ్లికి అన్న రావాలి, నా ఉమ్, పెళ్లికి అన్న రావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నా పెళ్లికి అన్న రావాలి ఉమ్, అని పట్టుబట్టి పిలిపించుకుంది. ఉమ్, ఈ రోజుకి ఆయన ఏ పార్టీలో ఉన్నా, మేము స్వతహాగా క్యాస్ట్ బై కాపు కాబట్టి మేము రేపు పక్కనున్నా ఎక్కడున్నా అన్న అని ప్రస్తావిస్తాం. అది మా పేటెంట్, ఉమ్, అది మాకుండే హక్కు అని మేము భావిస్తాం. ఉమ్, ఈ రోజు అడుగుతుంది, అన్న ఉమ్, పసిబిడ్డలన్నా ఇంట్లో ఉంటే అమ్మా ఎవరమ్మా నిప్పులు పెడుతుంది ఉమ్, అంటే, అమ్మాయికి తెలిసింది ఏంటంటే జనసేన అని అనుకున్న అమ్మాయి పవన్ పవన్ మామయ్య అంటే, లేదమ్మా పవన్ మామ అలా చెయ్యరు, నువ్వు ఊరుకో, నీకు తెలియదు ఇవి రాజకీయాలు, ఉమ్, దీంట్లో టీడీపీ వాళ్ళు చేస్తున్నారే, చంద్రబాబు గారు వాళ్ళు చేస్తున్నారే, పవన్ మామ ఎందుకు చేస్తారు, ఉమ్, పవన్ మామ మన పెళ్లికి వచ్చినారా, మా పెళ్లికి వచ్చిన నువ్వు ఫోటోలో చూసినావా, ఉమ్, పవన్ మామ అలా చేయడు, ఉమ్, సరేనా, తప్పు ఉమ్, తప్పదా అని అలా మాట్లాడుకున్న విధి విధానంలో ఉమ్, అన్నిటి పర్యంతం అయిపోతుంది. ఆ తల్లి ఆ బిడ్డకి చెప్పే తీరులో, ఆ బిడ్డ అడిగే ప్రశ్నలో, ఉమ్, ఇదిగో చూడు పవన్ కళ్యాణ్ గారు ప్లేకి వచ్చారు, చూడు నా భుజం మీద చేయేశారు, చూడు చూడు మీ నాన్నగారి మీద చేయేశారు. ఉమ్. ఇవన్నీ గుర్తులు కదా సార్, అవును జ్ఞాపకాలు కదా. అవును అవును అవును. ప్రజారాజ్యంలో వాళ్ళ అన్నతో పాటు పనిచేసిన వ్యక్తులు కదా. అభిమానించేవాళ్ళు కదా అందరూ, పార్టీలతో సంబంధం ఏంది, నటుడిగా ఉన్నప్పుడు ఆయన అభిమానం. మీద అలా నిప్పు పెట్టి దాడి చేయడాన్ని ఆయన ఇమీడియట్ గా ఖండించి, ఉమ్, ప్రతిపక్ష నాయకులు ఇల్లు ముట్టడి చేయడం వరకు కరెక్ట్ అయినేమో, కానీ నిప్పు పెట్టడం తప్పు. ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళు ఏ మహిళలైనా సరే, ఏ కులమైనా సరే, మన తప్పుని తప్పు అందామని
ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే అక్కడికి వెళ్ళిపోయి ఉండేది సార్, బాగుండేది. హైలైట్ ఉండేది. బాగుండేది. అవును. ఆమె అడిగింది, అన్న మీరు చెప్పండి అన్న, అన్న మీరు చెప్పండి అన్న ఉమ్, అని. ఎవరైతే నీ కోసం తప్పించిందో, అన్న నాన్న రావాలి నా పెళ్ళికి, ఇదిగో చూడు మా హస్బెండ్ చెప్తుంది, మా అన్న వస్తాడు, మా అన్న వస్తాడు. ఉమ్, అంత ప్రేమ మాకుంటది. ఈ రోజు కూడా ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా ఉమ్, మా అభిమానం మాకుంటది. ఉమ్, సో ఇక్కడ ఖండించాల్సిన సమయం, అవును. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన సమయంలో మనం పోషించాలి. ఉమ్, అదే కదా శేఖర్ కమ్ముల గారు లీడర్ సినిమాలో చెప్పేది. ఉమ్, ఆ లీడర్ సినిమా చెప్పినప్పుడు శేఖర్ కమ్ముల గారు చెప్తారు, నాకు ఆ లీడర్ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు, ఉమ్, పవన్ కళ్యాణ్ నాకు అలా అనిపిస్తాడు. రెస్పాండ్ అవ్వాల్సిన ఇంకా టైంలో. ఆయన ఉమ్, ఇంకా ఆయన కోప్పడి పార్టీని పెంచుకోవాలి అంటే పెద్ద చెట్టు నీడ ఏ చిన్న చెట్టు అయినా బతుకుతుందా సార్? మీరు పైగా చెప్పండి. పైగా తెలుగుదేశం పార్టీ ఏమన్నా తప్పులు చేస్తే ఆ తప్పులన్నింటినీ కూడా నేను కాస్తాను, నేను మోస్తాను, నేను భరిస్తాను అంటే ఆ నష్టం కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు తిరగబడండి, మీరు 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 ప్రశ్నించండి, మీరు వాళ్ళని చెడమడ తిట్టండి అంటే వాళ్ళు మమ్మల్ని తిట్టలా. ఉమ్, లేదు, వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం అనేది కూటమి అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. అన్ని పార్టీలు కలిసి వెళ్ళి దాడి చేద్దాం, లేకపోతే అక్కడ ధర్నా చేద్దాం, అది వేరే, అందరూ తీసుకోవచ్చు. రైట్. సార్ వాళ్ళు లేకపోతే ఎన్టీ తెలుగుదేశం రామారావు విగ్రహం కాడ, ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర కర్రలు పట్టుకున్నారండి. పక్కనే రంగా గారి విగ్రహం ఉంది, ఉమ్, పక్కనే రంగా గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం కట్టించడానికి ప్రధాన భూమిక పోషించిన వారు ఉమ్, అంబటి రాంబాబు గారు. ఓహో. ఎవరో ఇందాక ఒక 10 మంది కాపు సామాజిక వర్గం వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు, ఉమ్, ఆ విగ్రహాన్ని కట్టించడానికి పాపం ఆయనే కదమ్మా, నీకు ఆ రోజు నీకు గుర్తుందా లేదా ఉమ్, అన్నారు. ఆ రోజు నన్ను కూడా పిలిచినారండి. నేను ఉమ్, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. ఉమ్, ఆయన విగ్రహం కట్టించడానికి ప్రధాన పాత్ర పోషిస్తూ రోసయ్య, కావటి మనోహర్ అన్న, ఉమ్, రోసయ్య గారు, కావటి మనోహర్ అన్న, తర్వాత అమ్మాయి విడుదల రజని, అప్పటికి హెల్త్ మినిస్టర్, ఉమ్, ఆవిడని కూడా పిలిపించి, రాధాబాబుని పిలిపించి ఆవిష్కరిస్తూ ఉమ్, ఆయన మాట్లాడుతుంటే నేను స్టేజ్ మీద మాట్లాడి, ధన్యవాదాలు రాంబాబన్న, ఉమ్, మీ వల్ల ఈ రోజు ఆ విగ్రహం అక్కడ ఆవిష్కరించబడింది. ఇది గోరంట్లంతా కమ్యూనిటీ బలం ఎక్కువ ఉన్న ఏరియాలో రంగగారి విగ్రహం కట్టుకోవాలన్న తలపడినటువంటి ఈ కార్యక్రమానికి మీ వల్ల పూర్తయింది, ధన్యవాదాలు అంటే ఉమ్, ఆయన నన్ను ఒకటి అడిగారు ఉమ్, అందరి ముందే పబ్లిక్ మీటింగ్ లో. ఉమ్, సరేనమ్మా, మీ ప్రభుత్వం వస్తే సరే ధన్యవాదాలు చెప్పి మీరు ధన్యవాదాలు చెప్పి అంటే థ్యాంక్స్ చెప్పడం కాదు, నాకు కూడా అవసరం వచ్చినప్పుడు మీరు సహాయం చేయాలన్నారు. ఉమ్, అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, మేమా అన్న. ఉమ్, మీరేనమ్మా, రేపు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అధర్మంగా నా మీద దాడి చేసినప్పుడు ధర్మంగా నువ్వు మాట్లాడాలి. మరి అన్నారు అప్పుడే. అధర్మంగా నా మీద దాడి చేసినప్పుడు ఉమ్, పదం చూడండి, ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చాక అధర్మంగా నా మీద దాడి చేసినప్పుడు ధర్మంగా నువ్వు నిలబడాలన్నాడు. ఉమ్, అయ్యో ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా నిలబడతానన్నా, ముందు నా న్యాయం వృత్తితో నిలబడతా, ఆ, పార్టీలకు అతీతంగా అన్న. ఉమ్. సో ఆ ఆ రోజు మాట అంబటి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఇప్పుడు. 100% సార్. ఉమ్, ఉమ్, ఆ మాట గుర్తొచ్చి ఉమ్, అదే సెంటర్ లో ఆయనకు అవమానం జరిగినప్పుడు ఉమ్, ఆయన అడిగిన మాట గుర్తొచ్చి ఈ ఉమ్, రోజు ఉమ్, నేను స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది సార్. తప్పుని తప్పు, అధర్మంగా అన్నాడు కదా, ఉమ్. అధర్మమే అధర్మంగా నా కదా. మీద దాడి చేసి. దాడి అనేది అధర్మమే కదా, పార్టీ ఎవరు ఏం చేసినా. ఇప్పుడు ఆయన తప్పు చేస్తే, ఆయన అరెస్ట్ చేస్తే నేను అడ్డు వచ్చేదాన్ని కాదు. ఉమ్, ఆయన జైల్లో పెట్టినా నేను ఆయన కేసు తీసుకొని ఆయన వైపు మాట్లాడి, ఉమ్, అధర్మంగా ఆయన మీద దాడి నిప్పులు పెట్టేశారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే కులం తీసుకుంది, జోగి రమేష్ గారినైనా మాట్లాడుతాం, ఎవరైనా ప్రశ్నిస్తాం తప్పు జరిగితే. అవును. రోజు అడిగిన మాట థ్యాంక్స్ అన్నా అంటే థ్యాంక్స్ చెప్పడం కాదమ్మా, నాకు అవసరమైనప్పుడు కూడా మీరు నిలబడాలా, ఉమ్, అది కూడా ఊరికే వద్దమ్మా, అధర్మంగా నా మీదకి వస్తే నిలబడండి, ఉమ్, 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 ధర్మంగా వస్తే నేను అడగను, అధర్మంగా వస్తే నిలబడండి, మీరు ధర్మంగా నిలబడండి. ఉమ్, ఖచ్చితంగా అన్న, నా వృత్తితో నిలబడతాను, పార్టీతో కాదు, నా వృత్తితో ఓకే. అన్నాను. ఈ రోజు నేను ఇచ్చిన మాటని కాపాడుకున్నాను. దీనివల్ల ఎన్ని పర్యవసానాలు వచ్చినా, హరిశ్చంద్రుడు కూడా అంతే కదా సార్, మాట ఇచ్చిన దానికి భార్య నమ్ముకున్నా, భర్త నమ్ముకున్నా, ఉమ్, శ్మశానంలో ఉన్నా సరే, మీరు తెలుసు కదా, రాజు అంటే హరిశ్చంద్ర మహారాజే. అవును, అవును. సో సో ఈ రోజు ఇప్పుడు నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్ చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నాను, పార్టీలోంచి పక్కకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, అయినా సరే ఉమ్, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను సార్. జనసేన అభిమానిగా మాట్లాడాను, ఇవాళ నుంచి అధికార ప్రతినిధి అనే క్యాడర్ నాకు లేదు సార్. ఓకే. ఐఎమ్ ఓపెన్. వాళ్ళు చెప్పేశారా, మీరు మీరు దాన్ని మీరే అనుకుంటున్నారు అధికార ప్రతినిధి కాదు? వాళ్ళు చెప్పడం ఏంటంటే, దీన్ని కట్ చేసేస్తే మీరు పార్టీలో కొనసాగుతారు, దీని గురించి మాట్లాడేటట్టయితే మీరు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోండి. ఓహో, ఓకే. దీని మీరు గురించి మాట్లాడాలని అనుకున్నారు కాబట్టి మీరు అభిమాని ఇంకా. అంతే సార్, అంతే సార్. వాళ్ళంతా వాళ్ళు సస్పెండ్ చేయలేదు, దీని గురించి మాట్లాడకూడదు, మాట్లాడేటట్టయితే మీరు చెప్పేసేయండి అధికార ప్రతినిధి నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని. అందుకనే మీ ద్వారా ప్రేక్షకులకి చెప్తున్నాను సార్, ఈ రోజు నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి నాది కాదు, ఒక న్యాయవాది.